మాస్ మహారాజ్ రవితేజ గారికి ఎలాంటి కథ పడితే అదిరిపోతుందనే విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చిన చిత్రం పవర్ఫుల్ కథ రాసి డైరెక్ట్ చేసి హిట్ కొట్టాడు బాబీ. రచయితగా ఎన్నో హిట్ చిత్రాలకు పని చేసినా కూడా దర్శకుడుగా తొలి సినిమా చేసింది మాత్రం రవితేజ గారితోనే. ఇక ఇప్పుడు వీరిద్దరూ కలిసి మరోసారి ఒక మాస్ సినిమా చేయబోతున్నట్టు సమాచారం వచ్చింది. మాస్ కమర్షియల్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన బాబీ అయితే మరోసారి అలాంటి కథే రాశారట. చిరంజీవి గారితో వాల్తేరు వీరయ్య లాంటి సినిమా చేసి కెరియర్ లోనే హైయెస్ట్ గ్రాఫ్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారితో ఎన్బికే 109 సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత బాబీ నెక్స్ట్ మూవీ ఏంటనే చర్చ అయితే మొదలైంది. దీనికి సమాధానం తన తొలి హీరో అయిన మాస్ మహారాజ్ రవితేజ గారితోనే సినిమా చేయబోతున్నట్టు చెప్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద సినిమా ఉంటుందట. మాస్ మహారాజ్ రవితేజ గారు ఎందుకో కానీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలోనే వరుసగా సినిమాలు చేస్తున్నారు. ధమాకాతో మొదలైన వీరి కాంబో అయితే ఇప్పుడు హరిశంకర్ గారు చేస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాతో కంటిన్యూ అవుతుంది. అటు దర్శకుడు బాబీ కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో వెంకీ మామ చేశారు. అలా తెలిసిన గతంలో చేసిన కాంబోలు ఇప్పుడు రెండూ కలిసి సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఎలా ఉంటుంది, ఎలాంటి కథ రాసుకున్నారు లాంటి వివరాలైతే ఏవీ లేవు. మిస్టర్ బచ్చన్ మూవీ రిలీజ్ తర్వాత ఈ సినిమా అధికారికంగా ప్రకటించబోతున్నట్టు తెలుస్తుంది. ఆ లెక్కన వచ్చేడాది ప్రారంభంలోనే ఈ సినిమా షూటింగ్ అయితే ప్రారంభించొచ్చు. అప్పుడైతేనే ఈ సినిమాకు సంబంధించిన మరికొన్ని వివరాలైతే తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఈలోగా మిస్టర్ బచ్చన్ సినిమా రిజల్ట్ తేలిపోతుంది. అటు బాబీ చేస్తున్న ఎన్బికే 109 సినిమా రిజల్ట్ కూడా తేలిపోతుంది. అప్పుడే వీరిద్దరి కాంబోలో వచ్చే సినిమాకు ఎంత బడ్జెట్ పెడితే వర్కౌట్ అవుతుంది అనే విషయాల పాటు చాలా క్లారిటీ వచ్చే అవకాశం ఉండడంతోనే నెక్స్ట్ ఇయర్ అయితే సినిమాను పట్టాలెక్కించబోతున్నారు. ఏది ఏమైనా రవితేజ బాబీ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుండడంతో మాస్ రాజా ఫ్యాన్స్ అంతా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పవర్ సినిమాలో రవితేజ గారిని చూపించిన విధానాన్ని అయితే ఇప్పటికీ మర్చిపోరు. అందుకే ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాపై కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉండే విధంగా ప్లానింగ్ చేసుకుంటున్నారు.